భారత రాజ్యాంగం గురించి విమర్శకులు అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లాయర్స్ ప్యారడైజ్ అని ఒకళ్ళంటే, అంటే దానిలో మీనింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలంటే కామన్ మ్యాన్ వల్ల కాదు, లాయర్ అయితే లీగల్ పరిభాషలో దాన్ని ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. లేమన్ లాంగ్వేజ్లో భారత రాజ్యాంగం లేదు, లాయర్ దాన్ని ఇటువైపు తిప్పొచ్చు అని కొంతమంది అంటే, ఇంకొక సందర్భంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఏ రాజ్యాంగం కూడా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కాదు. అలానే బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక మాట అన్నారు, మన రాజ్యాంగంలో ప్రపంచంలో రకరకాల రాజ్యాంగాల్లో రకరకాల అంశాలు తీసుకొచ్చి తయారు చేసాం, కానీ ఈ రాజ్యాంగం అనేది ఎప్పటికీ ఇంపెకబుల్ కాదు, దీనిలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి సహజంగానే ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు భవిష్యత్ తరాలకి కొన్ని గ్యాప్స్ కూడా వదిలారు. అంటే కొన్ని సందర్భాల్లో కాన్స్టిట్యూషన్ సైలెన్స్, అంటే రాజ్యాంగం కొన్ని సందర్భాల్లో కొంత నిశ్శబ్దంగా కొంత గ్యాప్ వదలటం కూడా జరిగిందనమాట. ఆ పొలిటికల్ డెమోక్రసీ, పొలిటికల్ మెచ్యూరిటీ కొంత పెరిగిన తర్వాత ప్రజలే దాన్ని ఫిల్ చేసుకుంటారనో, లేదా రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంచాలనో ఇలా వస్తూ ఉన్నాయి. ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ ఇన్యాక్షన్ అని. అంటే రాజ్యాంగం కొన్ని గ్యాప్స్ ఎలా వదిలింది, కొన్ని ఎక్స్ప్లిసిట్గా కొన్ని చెప్పట్లేదు రాజ్యాంగం, దాన్ని ఎలా అన్వయించుకోవాలి, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారా, ఈ డిస్కషన్ జరిగిందనమాట. దీనిలో ముఖ్యంగా ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 గురించి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మీ మధ్య మనం గమనిస్తున్నాం, కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో గవర్నర్ పాత్ర అనేది చాలా విమర్శనాత్మకంగా తయారవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య. ఈ మధ్య కేరళలో లోకాయుక్త సంబంధించిన ఒక బిల్లుని గవర్నర్ ఆర్టికల్ 200 ప్రకారం అసెంట్ ఇవ్వకుండా పెట్టు కూర్చున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా బిల్స్ గవర్నర్ పెండింగ్లో పెట్టడం జరిగింది. తమిళనాడులో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ సంబంధించిన బిల్లు గవర్నర్ అలానే పెండింగ్ పెట్టేశారు. ఆర్టికల్ 200లో గవర్నర్ ఎంతకాలంలో బిల్లుని సంతకం పెట్టాలో రాసలేదు. ఈ కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ని గవర్నర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ఆర్టికల్ 201 ఉంది, 201. దీని ప్రకారం గవర్నర్ కొన్ని బిల్స్ను, అంటే రాష్ట్ర అసెంబ్లీ లేదా స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ను గవర్నర్ ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపించవచ్చు. అయితే ప్రెసిడెంట్ ఆ బిల్ని తిరిగి పంపించినప్పుడు 6 నెలల లోపల మళ్ళా ఆ రాష్ట్ర లెజిస్లేచరు ఆ బిల్లు మీద చర్య తీసుకోవాలి. అంటే ప్రెసిడెంట్ చెప్పిన మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు, మళ్ళీ తిరిగి 6 నెలల్లో పంపించేసాలి ప్రెసిడెంట్కి ఆ బిల్లు. అంటే రాష్ట్ర అసెంబ్లీకి లేదా ఆ రాష్ట్రంలో 2 సభలు ఉంటే స్టేట్ లెజిస్లేచర్కి మాత్రం ఒక టైం బౌండెస్ ఉంది, నువ్వు 6 నెలల లోపల ఒక యాక్షన్ తీసుకోవాలని. కానీ 200 ప్రకారం గవర్నర్కి, 201 ప్రకారం ప్రెసిడెంట్కి మాత్రం బిల్స్ మీద ఎంత కాలం లోపల సంతకం పెట్టాలి అనేది ఎక్కడ రాసలేదు. ఇది రాజ్యాంగకర్తలు కావాలనే గ్యాప్ వదిలేరా, వీళ్ళకి ఒక మంచి పవర్ ఇవ్వాలని, లేదా వీళ్ళే కోర్టుల ద్వారానో లేకపోతే వీళ్ళు ఒక రీజనబుల్ టైంని వీళ్ళు ఇవాల్వ్ చేసుకుంటారని వదిలేరా? ఇది ఎవరికి ఇంకా ఇంటర్ప్రిటేషన్కి రాని విషయం అనమాట. కాకపోతే దీని మీద మాత్రం విమర్శ ఉంది. ఎందుకు కాన్స్టిట్యూషన్ 200 ప్రకారం, 201 ప్రకారం స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్కి సంబంధించి గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఆమోదం చేసేటప్పుడు టైం బౌండ్నెస్ ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద చర్చ బాగానే జరుగుతుంది. ఉదాహరణకి మనం చూస్తే తమిళనాడు నీట్ ఎగ్జామ్షన్ బిల్ సంబంధించి ప్రెసిడెంట్కి టైం బౌండ్నెస్ లేదు, అలా ప్రెసిడెంట్ పెట్టు కూర్చున్నారనమాట. దీంతో దానికి సంబంధించి అవుననో కాదనో సమాధానం తమిళనాడు లెజిస్లేచర్కి రావట్లేదు అనమాట. ఇటువంటివన్నీ దీనికి సంబంధించి అసలు కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనే దాని మీద రకరకాల కమిటీస్ రకరకాల కామెంట్ చేశాయి. ఒకటి బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఏం చెప్పిందంటే, అబ్జల్యూట్గా నిరవధికంగా ఇండెఫినిట్ పీరియడ్ పెట్టు కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి జీవన్ రెడ్డి కమిటీ చెప్పింది. తర్వాత కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ ఉంది, జస్టిస్ వెంకటాచలయ్య గారి ఆధ్వర్యంలో. వాళ్ళు 6 months లోపల రీజనబుల్ టైం అనేది పెట్టి 6 months అని ఒక టైం పెట్టాలి, 6 నెలల లోపల గవర్నర్ బిల్స్ మీద ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఒక సిఫార్సు చేశారు. అదేవిధంగా సర్కారియా కమిషన్ కూడా ఇటువంటి సిఫార్సులే చేసిందనమాట. అంటే రీజనబుల్ టైం లోపల చేయాలి గవర్నరు అనే దాని మీద సర్కారియా కమిషన్ కూడా తన అభిప్రాయం చెప్పింది. ఇట్లా అన్ని కమిషన్స్ వాటి అభిప్రాయాలు చెప్పాలి. ఏ కమిషన్ కూడా నిరవధికంగా గవర్నర్ ఆపడానికి సపోర్ట్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ మనం కొన్ని గమనించాలి. భారత రాజ్యాంగంలో ఏ పదవి, అది స్పీకర్ పోస్ట్ కావచ్చు,
ప్రెసిడెంట్ పోస్ట్ కావచ్చు, గవర్నర్ పోస్ట్ కావచ్చు, ఏ పదవికి అపరిమితమైన అధికారాలు లేవు. ఉదాహరణకి మనం యాంటీ డిఫెక్షన్లా చూద్దాం. పార్టీ ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకరు రీజనబుల్ టైంలో పార్టీ ఫిరాయింపు మీద ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఆ రీజనబుల్ టైం ఎంత అని చెప్పి అక్కడ లేదు. అయితే మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన మేఘచంద్ర సింగ్ అనే కేసులో, కేశవ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ హానరబుల్ స్పీకర్ ఆఫ్ మణిపూర్, ఈ కేసులో ఏం చెప్పారంటే రీజనబుల్ టైం అనే దాన్ని 3 monthsగా ఇంటర్ప్రిట్ చేశారు, 3 నెలలుగా ఇంటర్ప్రిట్ చేశారనమాట. అలా అట్లీస్ట్ ఇక్కడ రీజనబుల్ టైం అనేదాన్ని, అంటే గవర్నర్ ఎన్ని నెలల లోపల బిల్లుకి ఆమోదం చెప్పాలి, లేదా ఆమోదం చెప్పట్లేదు, తెలియచేయట్లేదు అని, ఆమోదం ఇవ్వట్లేదని చెప్పాలంటే కనీసం ఒక ఇంటర్ప్రిటేషన్ అనేది జ్యుడిషియరీ అయినా ఇవ్వాలి. ఇఫ్ కాన్స్టిట్యూషన్ సైలెంట్గా ఉన్నప్పుడు జ్యుడిషియరీని ఇవ్వాలి, లేదా పార్లమెంటు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ రాజ్యాంగంలో ఉన్న సైలెన్స్ని, గ్యాప్ని పూడ్చాలి. అవేమీ చేయకుండా మిస్ఇంటర్ప్రిటేషన్కి దారితీస్తే ఇలానే గవర్నర్ వ్యవస్థకి, గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న గవర్నర్కి మధ్య ఫైట్ అనేది జరుగుద్ది. సో అక్కడ 2-3 అంశాలు మనం గమనిస్తే, అసలు గవర్నర్, ఫెడరల్ స్ట్రక్చర్లో గవర్నర్ ఎవరు? గవర్నర్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ టు ద స్టేట్. ఇతను ప్రజలు ఎన్నుకోబడిన డెమోక్రటిక్ సెటప్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఒక బిల్లుకి ఆమోదం చెప్పకుండా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ థింగ్, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఫెడరల్ ఫ్యాబ్రిక్ని, బేసిక్స్ని మనం క్వశ్చన్ చేసినట్టు కాదా? ఇది ఫస్ట్ ప్రశ్న. అయితే రెండో ప్రశ్న, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు బిల్లు ఆమోదం తెలిపేటప్పుడు రాజ్యాంగ పరంగా డిస్కషన్ వాడుతున్నారా, లేదా రాజకీయాల పరంగా వాడుతున్నారా? ఇది రెండో క్వశ్చన్. మూడోది, ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరం. స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ పాస్ చేసినప్పుడు దానిపైన ఖచ్చితంగా గవర్నర్ కొంత ఆలోచిస్తారు, దానిలో తప్పులేదు. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఏ విధంగా వాడుతున్నారు అనేది ఎవరు క్వశ్చన్ చేయాలి? ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఎవరికైనా సరే పూర్తి స్థాయిలో అబ్సల్యూట్ డిస్క్రిషనరీ పవర్స్ ఎవరికి ఇవ్వాల? కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. నువ్వు యు ఎవర్ సో హై, ద లా ఈజ్ అబోవ్ యూ, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబోవ్ యూ. ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, గవర్నర్, సీఎం, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగానే వాళ్ళకి అధికారాలు వాడాలి. స్పీకర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆ రాజ్యాంగంలో ఇచ్చిన వాటిని, కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ని వీళ్ళు వాడుకలోకి తీసుకుని, దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు కనుక రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఒక రోజుకి విప్లవాలు తప్పు అన్నమాట భారతదేశంలో.